నమస్తే విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ ఆదులు బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి తూకం వేస్తున్న ట్రాక్లను రైతులను అడిగి అక్కడి పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ తూకంలో అవకతవకలు జరగకుండా అధికారులు చూడాలని కోరారు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైందని, పంట నష్టంను అంచనా వేసి తక్షణ సహాయం ప్రభుత్వం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుండి అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట రైతు యొక్క వరి ధాన్యం పూర్తిగా నష్టపోయింది. గత 3 రోజుల నుండి ఏ ఒక్క అధికారి కూడా, వ్యవసాయ అధికారులు ఆ రైతు వద్దకు, పొలం వద్దకు పోయిన దాఖలేవు. ఇది గత సంవత్సరాల నుండి కూడా రొటీన్ అవుతుంది. కేవలం మేము పార్టీ నాయకులం పోతేనే వాళ్ళకు ఇట్లా చలనం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఈ అధికారులు ఖచ్చితంగా పోయి ఆ రైతు యొక్క వ్యవసాయ పొలంలో రైతు నష్టం అంచనా వేసి తక్షణ సాయం కింద నష్టపరిహారం ఇప్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు, అదేవిధంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ గారి కూడా మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా ఏదైతే ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అమలు చేయాలి. ఇది చేసినట్లయితే రైతుకు 100% న్యాయం జరుగుతూ ఉంది. ఇది 25% రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తే 75% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దానివల్ల రైతు యొక్క నష్టాన్ని పూడ్చవచ్చు. మన గజ్వేల్ పట్టణంలోకి సంబంధించినటువంటి రైతుల బాధలు తెచ్చుకోవడానికి ఇక్కడికి వస్తే, గత ప్రభుత్వం ఏదైతే రైతులను ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదేవిధంగా రైతులపై మోసపూరిత చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మేము గజ్వేల్ మార్కెట్ యార్డ్లో చూసినట్టయితే ఒక 40 కేజీలకు వాళ్ళు పెట్టే తూకము 41, 20 పెడుతున్నారు. ఎందుకంటే దాని బారదాన్ గ్రామం తీసేసినప్పటికి కూడా మనము ఏ రేషన్ షాప్కి వెళ్ళినా కొద్దిగా బియ్యం తక్కువ వచ్చినా కూడా ఒక పిడికెట్ అంటే పిడికెట్ తీసేస్తారు. ఈ కిలో ద్వారా రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కావచ్చు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నష్టం చేసినట్టు కనబడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతుల పక్షాన మేము రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న పడ్డటువంటి భారీ వర్షాలకు రైతులు అతలాకుతలం కావడం జరిగింది. ఎందుకంటే చేతికొచ్చిన పంట ఈ గాలి దుమారానికి నేల కొరిగి ఆ ఉన్న వరి ఆ నేలలోనే మళ్ళీ మొలకెత్తడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా పూర్తిగా కోత కాలేదు. ఒక 75% ఆ విధంగానే ఉన్నది. ఆ రైతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఏదైతే వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు వెంటనే కొనుగోలు చేసి రైతులకు సహకరించాలి. ఈ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బూరుగుపల్లి అయితేనేమి, పక్కపొంట గ్రామాలలో కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డు మీద పోసినట్టు ధాన్యాన్ని రోడ్డు మీద ఆరబెట్టడం జరుగుతుంది. దాని వలన ఇటు పాదాచారులకే కాకుండా వాళ్ళకు కూడా రైతులకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. వాళ్ళకి ఇంత మట్టుకు కూడా ఒక థాట్పాల్ ఇది వానకవలు లేకుండా ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ తడిసిన ధాన్యాన్ని వీళ్ళు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను పాలకొల్లు వెంకటరామరెడ్డి, కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పర్యవేక్షించేందుకు బీజేపీ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో పర్యవేక్షించడం జరిగింది. రైతులు అకాల వర్షాల వల్ల జరిగిన నష్టానికి దిక్కులేని పరిస్థితి. ఫసల్ బీమా మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇదొకటి. ఈ విషయంలో గత ప్రభుత్వం చాలా తప్పిదం చేసింది. మేము ఎన్నోసార్లు రెఫరెండం ఇచ్చినా కూడా వాళ్లకు దృష్టికి రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఇంప్లిమెంట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ ఎన్నోసార్లు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు చేయకపోవడం బాధాకరం. అదేవిధంగా మెయిన్ ఏ హామీ అయితే ఎలక్షన్ల ముంగట ఇచ్చి రైతులకు వడ్లకి బోనస్గా 500 రూపాయలు చెల్లిస్తామని చెప్పారో అది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు 6 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ విషయంలో
నిర్దిష్టమైన హామీ రాకపోవడం, ఇప్పుడు ఆల్రెడీ కొనుగోలు జరుగుతున్న సమయంలో కూడా ఆ విషయంలో చలనం లేకపోవడం బాధాకరం. ఇలాంటి విషయాల్లో ఇప్పటికైనా నిర్దిష్టమైన హామీ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం.